జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలోని 250 కాలనీలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కాలనీ ప్రజలకు కేటాయించిన ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తూ మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఈ ఘటనలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వేదాంతపురం పంచాయతీ పరిధిలోని 250 కాలనీలో ప్రజలకు ఉపయోగపడాల్సిన ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ సర్పంచ్ చెరుకుల జనార్దన్ యాదవ్ కాలనీ వాసులకు మద్దతుగా నిలవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. రెవెన్యూ అధికారులు భూమి హక్కులపై స్పష్టత వచ్చే వరకు ఎవరూ స్థలంలోకి ప్రవేశించవద్దని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పుష్పకి సమానం చెప్తాను. వైసీపీలో మొత్తం తీసుకొని మాకు ఇల్లు లేవు, వాకిలు లేవు, మేము బాడీలు కట్టలేని పరిస్థితి. మేము ఏంటైనా వస్తాము. చేస్తున్నాను సార్. మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటారు, ఎక్కడ బతకమంటారు? 18 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉన్నాము. మాకు సొంత ఇల్లు ఏమన్నా ఉన్నాయి, అందరినీ వచ్చి ఎంక్వైరీ చేయము. యానాదోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నాము ఇక్కడ. మాలోళ్ళు ఉన్నారు, అక్కల చెల్లెలాగా ఉన్నాం సార్. మమ్మల్ని ఎక్కడికని బెదిరించి పంపిస్తా ఉన్నారు వీళ్ళు. ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు. 2 సంవత్సరాలు అయింది సార్ వాళ్ళు కూడా చేరి. మేము కూడా అప్పుడు 15 ఏళ్ళు టీడీపీ పార్టీలోనే ఉన్నాం. అప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి కొట్టినారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యి వైసీపీ పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొట్టి మొత్తం లోడేస్తా ఉన్నారు. మేము ఏం చేయాలి సార్? సమాధానం చెప్పండి. ఎవరు అడుక్కోవాలి? ఎమ్మెల్యే సార్. మేము కూడా వెళ్ళాం ఎమ్మెల్యే సార్ వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మేమైతే ఓట్లు వేయలేదా సార్? మేము మనుషులు కాదా? మీకే న్యాయం చేస్తారా? మాకు చేయరా సార్? ఎన్నిసార్లు చెప్తారు సార్? మేము కూడా వెళ్ళి అడుక్కొని వచ్చాం. వచ్చినప్పుడు అంతా వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు కొట్టేస్తా ఉన్నారు. ఏం చేయాలి? ఎట్లా బతకాలి మేము? ఇంతమంది ఉన్నారు, వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పండి సార్. సొంత ఇల్లు ఉన్నాయేమో చూడండి సార్. రౌడీలు పిలుచుకొస్తారు సార్, గంజాయి బ్యాచ్ని పిలుచుకొస్తారు సార్. వదులుతా ఉన్నారు మా మీదకి కొట్టేదానికి. ఇప్పుడే చూసారు కదా మీరు కూడా ఎంత గొడవలు అవుతా ఉన్నాయి. ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు ఆ పక్క పోయి చూడండి మీరు. 50 మంది మగవాళ్ళు, 100 మంది దాకున్నారు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? మమ్మల్ని ఎక్కడా బతకనివ్వరా? రామదాస్ కాలనీకి వెళ్ళాము, చంచలక్ష్మి కాలనీ నుంచే వచ్చాము మేము పుట్టుకతో. ఎప్పటి నుంచి మేము ఏడుస్తానే బతుకుతానే ఉన్నాం. మా జీవితాలు ఇంకా నాశనం చేస్తానే ఉన్నారు. మాకు ఏదో ఒకటి మీరు ప్రెస్ వాళ్ళు ఎవరో ఒకటి న్యాయం చేయండి సార్. వీళ్ళందరినీ కూడా అడగండి, కనుక్కోండి. వీళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయా లేదో వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని బతకనివ్వట్లేదు. మా ఎన్ని ఇల్లు ఇప్పుడు కొట్టేస్తారమ్మా? 18 చేస్తున్నాం సార్ మేము. 18 వాళ్ళే వేసుకునేసారు. మొన్న వచ్చినప్పుడు వాళ్ళు క్లీన్ చేశారు. మేము మొన్న వచ్చి వెళ్ళాం. మేము గొడవ కూడా వేయట్లేదు సార్. వాళ్ళు ఏమన్నారు? సమన్వయం చేస్తామన్నారు. చేయాలి కదా. ఇప్పుడు ఈరోజు వచ్చాము, ఈరోజు 10 మంది తీసుకోండి అమ్మా, మేము 10 మందికి లేని వాళ్ళకి ఇస్తామని చెప్పాలి కదా. ఇప్పుడు నా జాగా అని చెప్పేసి వెళ్ళా. నీకు నేనేం చేయనమ్మా అన్నారు. ఎట్లా చేస్తారు వీళ్ళు? నేను వార్డ్ మెంబర్సే. నేను 15 ఏళ్ళుగా ఉన్నాను వార్డ్ మెంబర్గా. ఇక్కడ నా కోసం వాళ్ళు ఇచ్చారు. ఇక్కడే మేము వేసుకోవాలి, కట్టుకోవాలని చెప్పాము. ఇది వార్డు మెంబర్ది, అది వార్డు మెంబర్ది, అది ఈరోజు ఎట్లా వేస్తారు అక్కడ? మేము కూడా న్యాయంగానే ఉన్నాం కదా సార్ ఇన్నేళ్ళుగా. నాణ్యాన్ని కోసమే మేము 15 ఏళ్ళు కష్టపడాం సార్. ర్యాలీలు చేసుకుంటూ వెళ్ళాం అన్నమయ్య సర్కిల్ వరకు. ఎక్కడన్నా ఫోటోలు వీడియోలో చూడండి మేము ఎంత చేసాం ఆయన కోసం కూడా. రోజు వాళ్ళపై కాలు కట్టుకున్నారు 2 సంవత్సరాలు. ఎవరైనా సరే మాకు, మేము కూడా మనుషులే, మమ్మల్ని కూడా గుర్తించండి. మా కోసం కూడా ఏమైనా న్యాయం చేయండి సార్. మీకు చెప్పి మేము వేడుకుంటున్నాము, మాకు న్యాయం జరగాలి సార్. లేకపోతే ఇక్కడే ఉంటాం మేము, ఏమైనా చేస్తాం. మాకు తిండి కూడా ఇక్కడే ఉంటాం. సర్వే నెంబర్ 250 ఇక్కడ వచ్చిన పట్టాలు కూడా 18 అంకణాల లెక్కన
250 మందికి పట్టాలు ఇచ్చారు. ఇక్కడ 200 మందికి ఇక్కడ ఇచ్చారు. చెల్లోపల్లి వాళ్ళకి వచ్చి ఒక 50 మందికి ఇక్కడ ఇచ్చారు. అందరికి 250 మందికి ఇచ్చారు. అందుకని ఈ కాలనీ పేరు సర్వే నెంబర్ 250, పట్టాలు 250 వచ్చినారని ఈ కాలనీ పేరు 250 కాలనీగా పెట్టారు. అప్పుడు గల్లారుణ్ కుమార్ ఉన్నప్పుడు ఈ వార్డు మెంబర్లు అంతా ఉన్నప్పుడు ఇది ఖాళీగా ఉండదు కదని ఆమెను రిక్వెస్ట్ చేసుకొని అందరూ ఇక్కడ 18 మంది ఇళ్ళు కట్టుకున్నారు. వార్డు మెంబర్లు అయితేనేమి మెయిన్ నాయకులంతా వేసి కట్టుకొని ఉన్నారు. అది నెక్స్ట్ గవర్నమెంట్ మారంగానే వచ్చి ఇక్కడ ఆయన కిరణ్ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు వచ్చి ఇవన్నీ కొట్టేశారు. 18 మంది ఇండ్లు కొట్టేసి క్లీన్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి వీళ్ళు కట్టుకోకుండా చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా మాకు చెప్పేశారు ఎమ్మెల్యే గారు మళ్ళీ కట్టుకోమన్నారు. ఊరు అడ్డం వచ్చినా ఏమైనా చేశారు నేను కట్టుకోమన్నారని. ఈ మన విలేకరుల సమావేశంగా పత్రిక మీడియా సమావేశం ముందరగా అందరి ముందర నేను ఎమ్మెల్యే గారు నాని గారిని కోరుకునేది ఒకటే ఏంటంటే వీళ్ళందరూ కూడా మీకోసం కష్టపడిన వాళ్ళన్నా, మీకోసం కష్టపడి మీకోసం దెబ్బలు తిన్నారు. అదే పసుపు కుంకాలని చెప్పేసి రోడ్లో పడినప్పుడు పోలీసు వాళ్ళంతా కొట్టి చావు దెబ్బలు కొట్టి దెబ్బలు తిన్నోళ్ళు వీళ్ళంతా. మీరు ఇది గుర్తుపెట్టుకొని ఈరోజు వచ్చి ఏదో కబ్బిబ్బి మాటలు మాట్లాడేసి వాళ్ళ మాటలు వినకుండా చేయగలిగితే ఇక్కడ అవకాశం ఉంది, ఖాళీ జాగా ఉంది, వాళ్ళకి చేయగలిగేది ఆ 18 మందికి వాళ్ళకి సాయం చేయండి. మీరు చేయగలిగే అవకాశం ఉంటే మిగతా పక్కనున్నది ఎవరికి ఎంతమందికైనా చేసుకోండి. మీరు చెప్పినారో లేదో మాకు తెలియదు, కానీ ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇది ఒక్కసారి మీరు ఆల్రెడీ పంపించారా అని వచ్చి ఇద్దరు వచ్చారు, చూసుకున్నారు లాస్ట్ టైము. మేము న్యాయం చేస్తామని చెప్పేసి పోయినారు వాళ్ళు. మేము న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళందరూ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటే ఈరోజు ఉన్న పలంగా వచ్చి జేసీబీలు పెట్టుకొని వచ్చి ఇక్కడంతా లోడేసి వాళ్ళని దౌర్జన్యంగా మీ చెట్లలో చూడండి అందరు తాగుబోతు బంగాకులు తాగుతున్నారు అందరినీ. ఇదే మాదిరిగా ఇంతకుముందు ఒకసారి ఆశ్రమం దగ్గర ఇదే మాదిరిగా బంగాకు బ్యాచ్లు దొరకొచ్చి పెట్టుకొని ఒక అన్నదమ్ముల్ని సావగొట్టి వాళ్ళ ఆస్తి ఉన్న ఇండ్లు కొట్టేసి ఈరోజు ఇండ్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, అందరి దగ్గరికి తిరుగుతున్నారు, ఎస్పీ గారి దగ్గర కూడా. వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగల. అదే సిద్ధం అదే పద్ధతి ఇక్కడ పాటించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములది సమస్య, ఇక్కడ ఇది ఊరు సమస్య. ఈడంత తేలిగ్గా ఎవరు వదలరు. ఇంటి జాగాలు ఇవి ఉంటే ఖాళీగా ఉన్న ఊరికి పనికొస్తుంది, కానీ దౌర్జన్యం చేస్తే ఇక్కడ కాదు. మీరు చేయగలిగితే మీరు కార్యకర్తలకు చేయాలనుకున్నారు, మీకోసం దెబ్బలు తిన్నోళ్ళు వాళ్ళు. ప్రూఫ్లు కావాలంటే కూడా మీ యాడికి రమ్మన్నా మేము వచ్చి మీతో మాట్లాడేదానికి సిద్ధం. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సభాముఖంగా మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం. గారికి అందరికీ నమస్కారం సార్. 23 సంవత్సరాలుగా వేదాంతపురం పంచాయతీ చెంచులక్ష్మి కాలనీలో మేము దాదాపు బాడుగలు కట్టలేక కష్టాలు పడతా బాధలు పడతా మా బిడ్డల్ని చదివించుకునే స్తోమత లేకుండా బాడుగలు కట్టలేక బాధపడుతున్నాం. 10,000 జీతానికి పళ్ళుకు పోతాం మేమంతా 11 మంది. మేము అడుక్కొని వాళ్ళ వెనకాల తిరిగినాము, ప్రతిపక్షం వాళ్ళ వెనకాల తిరిగినాము, నాని వెనకాల తిరుగుతున్నాము. కానీ మాకు ఏ రోజు ఎవరు న్యాయం చేయలేదు. మా పంచాయతీలో మాకు ఇస్తామని చెంచులక్ష్మి కాలనీలో 19 ఇళ్ళు అమ్ముకొని తిన్నారు. ఆపోజిట్ వాళ్ళు 19 ఇళ్ళు అమ్ముకొని తిన్నారు. మేమేం నోరు లేని వాళ్ళమని మమ్మల్ని టార్చర్లు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు మా పైన. కావాలంటే ఎఫ్ఐఆర్ చెక్ చేయండి. మా పంచాయతీలో మమ్మల్ని బతికినిచ్చట్లేదు వైసీపీ వాళ్ళు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. నాని అన్న దయచేసి మాకు సహాయం చేయి నాని అన్న. ఇప్పుడు 19 ఇళ్ళు లేవు అన్నారు కదా, వాళ్ళకి ఆధార్ కార్డులు ఎత్తుకోరండి, చెక్ చేపిస్తాను. వాళ్ళకి ఇల్లులు ఉంటే నన్ను ఏమైనా చేయండి, వాళ్ళకి ఇల్లు లేకపోతే నన్ను ఏమైనా చేయండి. ఇల్లులు ఉండే వాళ్ళకే ఇచ్చినారు. వార్డు నెంబర్కి 4-5 ఇల్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి నేను నిరూపిస్తాను, నన్ను తీసుకెళ్ళండి, నేను వాళ్ళ ఇల్లు చూపిస్తాను, ప్రూఫ్ చేస్తాను సార్. మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మీరు అమ్ముకొని తిన్నారు సార్, ఇవన్నీ అమ్ముకొని తిన్నారు. మాకేది పేదోళ్ళకి లేదు సార్, మేము ఏది పేదోళ్ళు మీరు బతకండి అని మాకు ఒక ఇల్లు కూడా ఇలా వీళ్ళకంతా డబ్బులు ఇచ్చి ఎగదోలి జనాలు మా పైన పంపిస్తున్నారు సార్. మేము వారం 10 రోజులుగా కష్టపడుతుంటే ఈ రోజు పెంచుకొని వచ్చి ఆడవాళ్ళ దగ్గర మంది తాగిపించి మా పైకి గొడవలు పంపిస్తున్నారు సార్. మా ఆడవాళ్ళు తాగిపించి వచ్చినారు సార్ మా పైకి గొడవలకి. మమ్మల్ని ఎట్ట నాశనం చేస్తున్నారు సార్. నాని అన్న గారు మీరు వినాలి మా బాధ, మా గోడు మీరు వినండి. మాకెవ్వరికి ఇల్లు లేవు సార్, మేమంతా పనులకు పోయేవాళ్ళం. ఆ రోజు డబ్బులు ఎత్తుకొని తినేవాళ్ళం. మా బిడ్డలు చదివించుకోలేక బాడిగలు కట్టలేక మా బాధలు మాకు తెలుస్తుంటాయి. మేము ఎంత దూరమైనా పోతాం, పోరాడతాం. మాకు ఇల్లు లేవు, వాళ్ళైనా తీసేయండి, మీరైనా తీసేయండి, ఎవరైనా మాకు న్యాయం చేయండి. మాకు ఎవరితో పని లేదు, మాకు రాజకీయాలతో పని లేదు, మాకు న్యాయం కావాలి. మాకు ఇల్లు లేవు సార్. ఎక్కడికంటే మీటింగ్లు పిలిపించుకుంటారు, మమ్మల్ని తిప్పించుకొని మాకు ఇల్లు లేకుండా అమ్ముకున్నారు సార్. 19 ఇళ్ళు సార్ అమ్ముకొని తిన్నారు సార్. మేము ఎక్కడికి పోవాలి సార్? మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి. నాని అని న్యాయం చేయండి.